ఏదో అంటారు కదా, మనం ఒకరికి సాయం చేసినప్పుడు మనకు దేవుడు కూడా ఏదో ఒక సమయంలో మనకు సాయం చేస్తాడని. అది నా విషయంలో ఒకసారి ఒకసారి చాలాసార్లు జరిగింది. ఒక విషయం చెప్తా. ఒకసారి నేను బస్సులో బాలనగర్ ఏరియా వెళ్తున్నా. వెళ్ళేటప్పుడు బస్సులో ఉన్నాను. యాక్చువల్గా టికెట్ కూడా తీసుకున్నాను. అయితే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక పెద్ద ఆవిడ, ఒక 65-70 ఇయర్స్ ఉంటాయి, బస్సు ఎక్కింది. ఆమె చేతితో సంత్రా పండు ఉంది. ఎక్కిన తర్వాత ఆమెకి టికెట్ కోసం అని చెప్పేసి కండక్టర్కి డబ్బులు ఇచ్చింది. దాంట్లో ఒక ₹2 తగ్గింది. ₹2 తగ్గితే కండక్టర్ అన్నాడు, లేదమ్మా ₹2 తగ్గుతున్నాయి, మీరు బస్సు దిగేయండి అని చెప్పి. ఆమెనేమో, అయ్యా బాబు అట్లా కాదు బాబు, కొంచెం చూడు బాబు, అట్లా నా ముసలామని, నా దగ్గర డబ్బులు లేవు బాబు, ప్లీజ్ బాబు అంటే కూడా కండక్టర్ ఏమన్నాడంటే, లేదు లేదు దిగాలమ్మా, చెక్కింగ్ అయితే మాకు ప్రాబ్లం అవుతుంది అని చెప్పి చెప్పిన తర్వాత అందరు చూస్తున్నారు. సో నేను కూడా చూస్తుంటే నాకు కొంచెం కొంచెం మా అమ్మమ్మ గుర్తుకొచ్చింది. మా అమ్మమ్మ ఏజ్లో ఉన్న ముసాయి చూసినాక నాకే బాధ అనిపించింది. నేనేం చేసిన అంటే, యాక్చువల్లీ ఆ రోజు చెప్పాలంటే నా జేబులో ₹10 ఉన్నాయి. ₹10 ఉన్నాయి. గాడ్ ప్రామిస్ ₹10 ఉన్నాయి. నేను ఒక ₹6 పెట్టి టికెట్ తీసుకున్నాను. ఇంకా ₹4 ఉన్నాయి నా దగ్గర. నేను ఇంకా ఏం ఆలోచించకుండా ₹2 కండక్ట్కి ఇచ్చి టికెట్ ఇచ్చేసాను. మీరు ఆ పెద్ద అంటే సరే అని చెప్పేసి, నీ ఇష్టం బాబు అంటే ₹2 ఇచ్చేసిన. పెద్ద ఆవిడకి టికెట్ కొట్టి ఇచ్చేసాడు. ఆమె స్టాప్ వచ్చినాక దిగేసింది. దిగేటప్పుడు ఏం చేసిందంటే పెద్ద ఆవిడ, బాబు నాకు టికెట్ ఇచ్చినావు కదా అని చెప్పేసి ఏదో చెప్పేసి నాకు చేతిలో ఆమె చేతిలో ఉన్న సంత్రా ఉన్నాయి కదా, ఏదైతే సంత్రా ఉందో ఆ 2 సంత్రాలు నా చేతిలో పెట్టి వెళ్ళిపోయింది. సరేలే అని చెప్పేసి నేను నా స్టాప్ రాగానే దిగేసినా, వెళ్ళిపోయినా. నా వర్క్ నేను చూసుకున్నాను. ఇంకా నా వర్క్ అయిపోయిన తర్వాత నేను ఇంటికి రిటర్న్ అవ్వాలి. నేను బస్ స్టాప్కి వచ్చిన తర్వాత నా దగ్గర చూస్తే ₹2 ఉన్నాయి. గాడ్ ప్రామిస్గా ₹2 ఉన్నాయి నా దగ్గర. ఎలా రావాలంటే అర్థం కావట్లేదు. సో స్టాప్లో నిలబడ్డా, బస్ కోసం వెయిట్ చేస్తున్నా. సరే ఏదైతే అదైంది, ఫుడ్ బోర్డింగ్ చేద్దాము అంటే అప్పట్లో మనకు ఆలోచన అట్లా ఉంటుంది. ఫుడ్ బోర్డింగ్ చేద్దాము, స్టాప్ వస్తే దిగేద్దాం, మళ్ళీ వేరే బస్సు ఎక్కిద్దాం, మళ్ళీ ఇక్కడ దిగేద్దాం, పట్టుకోకుండా జాగ్రత్తగా ఉందాం అనుకున్నాను. కానీ ధైర్యం సరిపోలేదు. సరే ఏదైతే అదేం చెప్పేసి నేను నిల్చున్నాను. అట్లనే చూస్తున్నా, ఏం చేయాలి ఆలోచిస్తుంటే అప్పుడు ఒక బైక్ వచ్చి నా దగ్గర ఆగింది. ఆ బైక్ మీద ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన మా ఏరియాలో ఉండే ఒక అతను సుమన్ అని, ఇక్కడ బోయినపల్లిలో కార్ మెకానిక్ షెడ్లో వర్క్ చేస్తారు దాన్ని. అరే ఇక్కడ ఉన్నవేంది అంటే, చిన్న వర్క్ మీద వచ్చినాను, నా దగ్గర డబ్బులు తక్కువ ఉన్నాయి, అందుకే స్టాప్లో నిలబడ్డా, లిఫ్ట్ కోసం చూస్తున్నాను అంటే, నేను ఇంటికి వెళ్తున్నా కదా, ఇంటికి పోదాం అన్నాడు. అరే సరే అన్న అని చెప్పేసి బండి మీద కూర్చున్నాను. బండి మీద కూర్చున్నాక చక్కగా ఇంటికి తీసుకొచ్చాను. ఇంటికి తీసుకురా కుక్కటిపల్లిలో ఆపిండి. అక్కడ కుక్కటిపల్లి బస్ స్టాప్ దగ్గర పానీపూరి బండి ఉండే, అక్కడ 13 బండి దగ్గర ఆపితే ఇద్దరు చాట్ తిన్న తర్వాత మళ్ళీ అక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటే వేకేంద్ర కాలనీ అట్లా ఇంటి వరకు వెళ్ళిపోయినాం. ఇంటికి డ్రాప్ చేసాను. నేను ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మా అమ్మ అనేది, ఏంద్రా ఈరోజు తొందరగా వచ్చినావు, బస్సు కోసం లేట్ అయిపోయి కదా అంటే, మమ్మీ ఇట్లా జరిగింది పొద్దున, నేను బస్సులో వెళ్తుంటే ఒక ముసలానికి ఇట్లా డబ్బులు తక్కువ అంటే నేను ₹2 ఇచ్చిన. బస్ కండక్టర్ కూడా టికెట్ ఇచ్చేసాడు, నేను వెళ్ళిపోయినామా, వాటిలో 2 సంవత్సరాలు ఇచ్చింది, లంచ్ టైంలో తిన్నా. నాకు రావడానికి పైసలు లేకుండా నా దగ్గర. అప్పుడే ఇట్లా సుమన్ కలిసి నాకు డ్రాప్ చేసిందంటే, అప్పుడు మా అమ్మ ఒక మాట చెప్పింది, నువ్వు ఏం ఆశించకుండా ఒక ముస్లాంకి డబ్బులు ఇచ్చినావు, అక్కడ హెల్ప్ చేసినావు కదా, నీకు అదే హెల్ప్ నీకు అనుకోకుండా ఇంకో రూపంలో నీకు హెల్ప్ అయిందిరా. మనం ఎవరికైనా హెల్ప్ చేసేటప్పుడు ఏం ఆశించుందిరా, అది ఏదో ఒక టైంలో అలా తిరిగి రిటర్న్గా నీ దగ్గరికి వస్తుంది అని మా అమ్మ చెప్పింది. అది ఫస్ట్ టైం నా లైఫ్లో జరిగే ఫస్ట్ ఇన్సిడెంట్. అది ఇప్పటికీ నేను మర్చిపోలేదు. అది జరిగి కూడా ఆల్మోస్ట్ చాలా సంవత్సరాలు అయిపోయింది, కానీ అది ఇప్పటికీ మైండ్లో గుర్తుండిపోయింది. అది కరెక్ట్. అది మనము ఏ ఆశించకుండా హెల్ప్ చేస్తాం కదా, అది కరెక్ట్. అది ఏదో ఒక టైంలో మనం సిచ్యువేషన్ వాల్యూ టైం ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా మనం చేసిన హెల్ప్ అనేది మన రిటర్న్ మళ్ళీ మనకు వస్తుంది. అది నేను నమ్ముతాను. అది 100% కరెక్ట్. అది